హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే ఎగ్ రైస్ అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ కూడా పగలగొట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. స్టవ్ ఆన్ చేసేసుకుని బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిపాయలు యాడ్ చేసేసి కరివేపాకు కొంచెం యాడ్ చేసేసి తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసేయండి. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోండి. ఇది మొత్తం మా అమ్మ రెసిపీ, కానీ నేను ట్రై చేశాను. లాస్ట్లో మా మదర్ కూడా వస్తుంది, చూసేయండి. కొంచెం టేస్ట్ సరిపడా ఉప్పు, కొంచెం పసుపు. ఎగ్ రైస్లో ఎవరు పసుపు వేయరు, కానీ వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది. ఒకసారి వేసి ట్రై చేయండి. తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసేసేయండి. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా అండ్ ధనియాల పొడి, మీ దగ్గర ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసేయండి. గరం మసాలా తప్పకుండా వేయండి. చికెన్ మసాలా ఆప్షనల్ అనమాట, వేస్తే టేస్ట్ బాగుంటుంది. అంత మగ్గించుకోవాలి. అంత మగ్గిన తర్వాత బాగా కొంచెం మగ్గనివ్వండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది మాత్రం ఇలా మగ్గిన తర్వాత మీకు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసి మొత్తం కలిపేయాలి. కారము, ఉప్పు, మసాలాస్ అన్నీ పట్టే విధంగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ ముందే రైస్ చేసేసుకొని పెట్టేసుకోండి మీరు. నేనైతే ఆల్రెడీ రైస్ చేసి పొడి చేసి పక్కన పెట్టేశాను. రైస్ కూడా ఇది కొంచెం మగ్గిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసేసేయాలి. రైస్ యాడ్ చేసేసి కలిపేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేయడమే. అంతే అండి, ఇదే అండి ఎగ్ రైస్ విత్ మై స్టైల్. కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. నా దగ్గర స్కిప్ చేసాను. అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లెట్స్ సర్వ్ అనమాట. అంతే అండి. ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Subscribe to my channel. See you on next videos. Bye. Save it.